గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి బిఏ థర్డ్ ఇయర్లో 6th సెమిస్టర్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సిలబస్లో నుండి ఎగుమతి దిగుమతి బ్యాంకు విధుల గురించి చెప్పుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ మీన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్ట్లో ఈఎక్స్, ఇంపోర్ట్లో ఐఎం కలిపి ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. సెటప్ బై an act of parliament in September 1981, wholly owned by government of India, commenced operations in March 1982. Apex Financial Institution. భారత ఎగుమతి మరియు దిగుమతి బ్యాంకును క్లుప్తంగా ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు. జనవరి 1వ తేదీ 1982 సంవత్సరంలో ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్కి చెందినటువంటి అంతర్జాతీయ విత్త విభాగ కార్యకలాపాలని నిర్వహించడానికి ఎగుమతి దిగుమతిదారులకు విత్త సహాయం చేయడానికి, అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే వారికి సహాయం చేసే ఇతర సంస్థల కార్యకలాపాలని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వము ఎగ్జిమ్ బ్యాంకును నెలకొల్పింది. 1981 సెప్టెంబర్లో పార్లమెంటు రూపొందించినటువంటి యాక్ట్ ప్రకారం 1982లో ఏర్పాటు చేసి పనిచేయడం జరిగింది. ఇది కంప్లీట్గా భారత ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఎపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రమైనటువంటి సంస్థగా దీన్ని పేర్కొంటాం. మరి ఎగుమతి దిగుమతి కార్యకలాపాలకు తోడ్పాటునిస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులకి, ఆర్థిక సంస్థలకి రీఫైనాన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా మన విదేశీ వ్యాపార అభివృద్ధికి ఎగ్జిమ్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుంది. ఫర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్: ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ and for functioning as the principal financial institution for coordinating the working of institutions engaged in financing export and import of goods and services with a view to promoting the country's international trade, shall act on business principles with due regard to public interest. Export Import Bank of India Act 1981. ఎగుమతిదారులకి దిగుమతిదారులకి
మరియు functioning as the principal financial institution for coordinating the work of institution engaged in financial export and import of goods and services. వస్తు సేవల యొక్క ఎగుమతులకి దిగుమతులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులన్నిటికీ కావలసినటువంటి విత్త సహాయాన్ని అంతర్జాతీయ వ్యాపారంలో అందజేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి, విదేశీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సంస్థగా ఎగుమతి దిగుమతి బ్యాంకును ఎగ్జిమ్ బ్యాంక్గా చెప్పుకుంటాం. పోతే ఇవాల్వింగ్ విజన్, ప్రోడక్ట్ సెంట్రిక్ అప్రోచ్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ప్రోడక్ట్ సెంట్రిక్ అప్రోచ్, ఉత్పత్తి కేంద్రీకృతం ఆధారంగా, అలాగే కస్టమర్స్ వినియోగదారుల కేంద్ర విధానం. ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ 1980-85, ఎక్స్పోర్ట్ capability creation 1986-94, comprehensive range of products and services, all stages of the export business cycles, Exim Bank today. To develop commercially viable relationship with a target set of externally oriented companies by offering them a comprehensive range of products and services aimed at enhancing their internationalization efforts. To develop commercially వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి, విదేశాల మధ్య వ్యాపార సంబంధాల విషయంలో లక్ష్యాలని అంతర్గత బహిర్గతంగా నిర్ణయించుకుంటూ దేశ ఉత్పత్తిని, వస్తు సేవల ఉత్పత్తిని పెంచుతూ అంతర్జాతీయంగా ఉత్పత్తి పెరుగుదలలో తగినటువంటి ఎఫర్ట్స్ని అందించడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఆర్గనైజేషన్, ఈ ఎగ్జిమ్ బ్యాంక్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, 5 డైరెక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 డైరెక్టర్స్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, 4 డైరెక్టర్స్ ప్రొఫెషనల్స్ ఎక్స్పర్ట్స్, 1 director nominated by Reserve Bank of India, 1 director nominated by Industrial Development Bank of India, 1 director nominated by ECGC appointed by Government of India. ఎగుమతి దిగుమతి బ్యాంకు నిర్వహణ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధీనంలో పనిచేస్తుంది. మరి ఇందులో ఒక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు. 5 మంది డైరెక్టర్స్ ప్రభుత్వం తరపున, 3 డైరెక్టర్లు షెడ్యూల్డ్ బ్యాంకుల తరపున, 4 డైరెక్టర్లు ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్
ఒక డైరెక్టరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత నామినేట్ చేయబడతాడు. మరొక డైరెక్టరు భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ద్వారా నామినేట్ చేయబడతాడు. అట్లాగే ఒక డైరెక్టర్ని ఈసీజీసీ నామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మొత్తము 16 మంది డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో ఎగ్జిమ్ బ్యాంకు పనిచేస్తుంది. ఈ డైరెక్టర్లంతా కూడా అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఆఫీసులు దేశంలో 9 ఆఫీసులు ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫీసెస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, పూణే. గుజరాత్లోని అహ్మదాబాద్లోను, కర్ణాటకలోని బెంగళూరులోను, తమిళనాడులోని చెన్నై, ఒరిస్సాలోని గౌహతి, తెలంగాణలోని హైదరాబాద్, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా, దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై, అలాగే మహారాష్ట్రలోని పూణే. ఈ 9 ప్రాంతాల్లో ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ఆఫీసులు ఏర్పాటు చేయబడ్డాయి. ఓవర్సీస్ ఆఫీసెస్ ఒక 6 ఉన్నాయి. లండన్, ఢాకర్, డర్బన్, దుబాయ్, సింగపూర్, వాషింగ్టన్ డీసీ. ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో తమ యొక్క కార్యాలయాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క నిర్వహణ, మేనేజ్మెంట్ అంతా కూడా డైరెక్టర్ బోర్డు ఆధ్వర్యం ద్వారా పనిచేస్తుంది. అయితే ఆపరేషనల్ ఫిలాసఫీ ఎలా పనిచేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి తీసుకుంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో ఫైనాన్సింగ్, ప్రమోటింగ్, ఫెసిలిటేటింగ్. ఫైనాన్సింగ్ ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రమోటింగ్ ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫెసిలిటేటింగ్ సదుపాయాలని, సౌకర్యాలని కలుగజేస్తుంది. ఇవన్నీ కూడా త్రో వెరైటీ ఆఫ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్స్, వాల్యూ యాడెడ్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్. క్యాటలిస్ట్ ఆఫ్ ఫర్ ఫైనాన్సింగ్ విషయం తీసుకుంటే ప్రాజెక్ట్స్కు, ప్రోడక్ట్స్కి, సర్వీసెస్కి కావలసినటువంటి నిధులని సమకూరుస్తుంది. ఇది ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ఆపరేషనల్ ఫిలాసఫీ. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే, ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్స్ వేరియస్ కరెన్సీస్లో ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఇంపోర్ట్ క్రెడిట్, లోన్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ యూనిట్స్. ఎక్స్పోర్ట్ క్రెడిట్లో మీడియం, లాంగ్ టర్మ్, లైన్స్ ఆఫ్ క్రెడిట్, బయర్స్ క్రెడిట్, సప్లయర్స్ క్రెడిట్. షార్ట్ టర్మ్లో ప్రీ పోస్ట్ షిప్మెంట్ క్రెడిట్స్. ఇంపోర్ట్ క్రెడిట్స్లో ఇంపోర్ట్ లోన్స్ ఫర్ క్యాపిటల్ గూడ్స్, బల్క్ ఇంపోర్ట్ లోన్స్ ఫర్ రా మెటీరియల్స్. మూలధన వస్తువుల దిగుమతికి, అలాగే ముడి సరుకుల దిగుమతికి సహాయం అందజేస్తుంది.
లోన్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ యూనిట్స్, ఏ రకమైనటువంటి యూనిట్లకి ఎగుమతి లోన్స్ మంజూరు చేస్తుంది అనేది తీసుకున్నట్టయితే టర్మ్ లోన్స్ ఫర్ ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్, న్యూ ప్రాజెక్ట్స్, export product development, export marketing, research and development. Term loans for overseas equity investment, direct equity state in Indian overseas ventures of exporting companies. This is financing programs. Next, export marketing finance, administered an export marketing fund from World Bank. SMEs extended export marketing finance to implement strategic export marketing plans aimed at entry into developed country markets and term loans for supply side upgradation. Exim Bank's assistance resulted in generation of significant exports to developed country markets. Many of these companies have become large companies with high export orientation. Based on the success achieved in the program implemented by Exim Bank in India, the bank has shared its experience with other developing countries with World Bank funding. Over 300 companies supported in variety sectors: knitting, needles, polyester ropes, home appliances, pharmaceuticals, jute products, printing machinery, auto components, herbal products, textile, software, castings. Lines of credit. Exim Bank extends export lines of credit Exim Bank extends exports lines of credit to overseas financial institutions, regional development banks and foreign governments and their agencies, and buyers credits to foreign corporates. Lines of credits also extended at the behest of Government of India. Lines of credits serve as market entry mechanism to Indian exporters and provide a safe mode of non-resource financing opinions to Indian exporters. Lines of credits, buyers credits are particularly relevant for Indian SME exporters as the payment risk is borne by Exim Bank. Bank has in place 117 operative lines of credits covering more than 94 countries of value of over 3.85 US American dollars in billions. Enterprise Management Development Service.
Competency as collateral. Development of loan.com, an IT tools kit which will enable SMEs to develop bankable business plans, thereby enhancing their access to finance. Toolkit will also enable lending institution to screen viable projects. Pioneering initiative for supporting SMEs and for providing term loans and export finance facilities to identified units to help them in their globalization efforts. Learning from the program to be transferred to other developing countries, capacity creation and institution building in the global area. Exim Bank has already financed select from firms by way of term loans and export finance facilities using the toolkit. This initiative has been launched by ITC for the first time with Exim Bank as a partner. Global Trade Finance under IFC agreement between Exim Bank and International Finance Corporation envisages confirmation of letters of credits, standby letters of credit, demand guarantees, promissory notes, or bills of exchange received by Indian exporters. From 105 pre-approved banks in more than 50 countries of IFC's operations. Covers the risk of non-payment by issuing bank to negotiating or paying banks. Export marketing services. Exim Bank has launched an export marketing services program seeks to help Indian SME sector to establish their products overseas and enter new markets through Exim's overseas offices and institutional partners network. Helps Indian SMEs in their export efforts by proactively assisting in locating overseas buyers partners for their products or services. No upfront fees but operates on success fee basis. Some of the sectors assisted include agricultural equipments to Senegal, Ayurvedic products to Hungary, tiger prawns to a leading restaurant chain in South Africa, cotton fabrics to South Africa, incense sticks to Singapore, South Africa, USA, setting up all mainly on turnkey basis in Senegal pipeline. Setting of Solar's Siri in Senegal pipeline. Proceed foods to Singapore and Italy. Processed foods to Singapore and Italy. Agarbattis to South Africa and Singapore. Natural
sandstones and tiles to Hungary, Lucknow chicken kurtas to Singapore, grapes and pomegranates to Singapore. Seminars, workshops, eximious centers of learning for knowledge, building capacity, creation for SMEs, Bangalore, Pune, Ahmedabad, set up to organize seminars and workshops for the benefit of exporting companies, particularly SMEs. Subjects include international trade and investment, export marketing, sectors and country specific programs, quality, packaging, opportunities in multilateral agencies funded projects. Research publications. Exim Bank has brought out research papers pertaining to SMEs on policies, institutional support, and infrastructure. Institutional support to SMEs, a study of select sectors. Institutional support systems for SMEs in India and international experiences. Export performance of small and medium enterprises in India. Others research papers on sectors that are predominated by SMEs include sports goods, Indian handicrafts, chemicals, leathers. The bank has also brought out a publication on business practices of successful Indian exporters, outlining the internationalization strategies adopted by successful Indian firms, including SME. Agri exports advantages, a bi-monthly publication in English, Hindi, and 10 regional languages. Agri Business Group. The bank has put in place an agri business group. The group looks for viable projects and export transaction in agriculture sector. The bank has set up an agro portal in house, which is an IT initiative to promote knowledge based agriculture enterprise. www.eximbankagro.in. The bank brings out a bi-monthly newsletter, Agri Export Advantage, to facilitate information and dissemination in 10 regional languages. Brought out following study reports: organic farming, plantation sector, agro and processed foods export opportunities, assisted a number of small and medium exporters in the agro sector covering following products: honey, mango pulp, mushrooms, jerkins, fresh and processed fruits and vegetables. Promoting investment, supporting two-way investment, comprehensive assistance, pre-investment advisory services, finance through debt and equity, finances available for greenfield projects, brownfield expansion, overseas acquisition directly or through special purpose vehicles, direct equity participation in Indian ventures abroad,
Joint investments by Indian and overseas company in third country markets in addition to facilitating investments into India. Institutional linkages, multilateral agencies, World Bank, EBRD, ADB, African Development Bank, MIGA, IFC, UNCTAD, UNCTAD. Trade and investment promotion agencies, Board of Investment of Mauritius, Netherlands Council for Trade Promotion, Board of Investments Sri Lanka, Sharjah Chamber of Commerce and Industry, Caribbean Association of Industry, Commerce, Export, Afrexim Bank, National Bank of Egypt, Dutch Exports Bank, CEB, Beninvest, Konar Bank, Belarus, Dutch Export Bank, Hungarian Exim Bank of China. Exim Bank partners in globalization, technology, capital, foreign investment, raw materials, capital goods. Final products, capital goods, capital, overseas, ventures, product development, production, marketing, pre-shipment, post-shipment. విధంగా ఏర్పాటు చేయబడినటువంటి భారత ఎగ్జిమ్ బ్యాంకు ఎగుమతి దిగుమతి బ్యాంకు 1981లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా 1982 జనవరి 1 సంవత్సరం నుంచి భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్కి చెందినటువంటి అంతర్జాతీయ విత్త విభాగ కార్యకలాపాలను నిర్వహించడం, ఎగుమతి దిగుమతిదారులకి విత్త సహాయం చేయడానికి మరియు అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే వారికి సహాయం చేసే ఇతర సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వం ఎగ్జిమ్ బ్యాంకు నెలకొల్పింది. ఎగుమతి దిగుమతి కార్యకలాపాలకు తోడ్పాటునిస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులకి, ఆర్థిక సంస్థలకి రీఫైనాన్స్ సౌకర్యం కల్పించడానికి ద్వారా మన విదేశీ వ్యాపార అభివృద్ధికి ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఎగుమతి దిగుమతి బ్యాంకు మూలధన వనరులు ఏంటంటే ఎగుమతి దిగుమతి బ్యాంకు జారీ చేసిన మరియు చెల్లించినటువంటి మూలధనం ప్రస్తుతము 440 కోట్ల రూపాయలు. దీంట్లో 100 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. భారత ప్రభుత్వం నుండి రిజర్వ్ బ్యాంకు నుండి రుణాలను సేకరించుట, బాండ్లు, డిబెంచర్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుండి తనకు అవసరమైనటువంటి అదనపు వనరులని ఎగ్జిమ్ బ్యాంక్ సమకూర్చుకుంటుంది. అంతేకాకుండా విదేశాల నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని రుణంగా కూడా పొందవచ్చు. ఇకపోతే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క విధులు ఏంటి అన్నప్పుడు, ఒకటి, భారతదేశం నుంచే కాక తృతీయ ప్రపంచ దేశాల నుండి కూడా జరిగే వస్తు సేవల ఎగుమతి దిగుమతులకి విత్తం సమకూర్చుట. రెండవది, లీజ్ బేసిస్పై ఎగుమతి దిగుమతి చేసినటువంటి యంత్ర పరికరాలకి విత్తం సమకూర్చుట. మూడవది, విదేశాలలో నెలకొల్పినటువంటి జాయింట్ వెంచర్స్కి ద్రవ్యాన్ని సమకూర్చుట. నాలుగవది, విదేశాలలో నెలకొల్పే జాయింట్ వెంచర్లకి వాటా మూలధనాన్ని అందించడానికి భారతీయ పెట్టుబడిదారులకి రుణాలను అందించుట. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో పాల్గొనే సంస్థలు జారీ చేస్తే స్టాక్స్, షేర్స్, బాండ్స్, డిబెంచర్స్కి పూచీకత్తుగా వ్యవహరించి మర్చెంట్ బ్యాంకింగ్ విధులని పరిమితి స్థాయిలో చేపట్టడం. ఆరవది, ఎగుమతి దిగుమతి వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి సాంకేతిక నిర్వహణపరమైనటువంటి అంశాలని, విత్తపరమైనటువంటి విషయాలని, అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం కూడా ఎగ్జిమ్ బ్యాంకు చేస్తుంది. ఈ విధంగా భారత ఎగుమతి దిగుమతి బ్యాంకు తన యొక్క విధులని నెరవేరుస్తూ
దేశ పారిశ్రామిక అభివృద్ధికి, విదేశ వ్యాపార అభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ నిలబడుతున్నటువంటి విత్త సంస్థగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్